సొలొమోన్ మహారాజు గిబ్యోను ప్రాంతానికి వెళ్ళిన తరువాత అక్కడ 1000 దహన బలులని దేవునికి సమర్పిస్తాడు. ఆ రోజు రాత్రి దేవుడైన యెహోవా సొలొమోన్‌తో మాట్లాడతాడు కలలో. నీకేమి కావాలి సొలొమోన్ అంటాడు. ప్రభా, నా తండ్రి అయిన దావీదు నీ సేవకుడు. నా తండ్రి స్థానంలో నీవు నన్ను రాజును చేశావు. నేనింకా చిన్నవాడినయ్యా, నాకు ఇంకా అసలు ప్రపంచం అంటే ఏందో తెలీదు. నేను అసలు ఇంకా మాట్లాడటం ఎలాగో నాకు తెలియదు. దయచేసి నన్ను జ్ఞానవంతుడిగా చెయ్యి. ఎందుకనంటే నీ యొక్క గొప్ప సామ్రాజ్యాన్ని నేను పరిపాలించాలి అంటే నాకు జ్ఞానం కావాలా. నీ ప్రజల్ని నేను సరైన మార్గంలో నేను నడిపించాలి అంటే నాకు జ్ఞానం తప్పనిసరయ్యా నాకు అని సొలొమోన్ అడగతాడు దేవుణ్ణి. ఏంది? సొలొమోన్ దేవుణ్ణి అడిగాడు, అంతేగాని సొలొమోన్ అంటే జ్ఞానవంతుడు అని ఎక్కడ కూడా లేదు. సొలొమోన్ అంటే సమాధానకర్త, పీస్ఫుల్ పర్సన్ అని అయితే ఉంది. అప్పుడు దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటనంటే, సొలొమోన్, నేను ఇంకా నువ్వు నా శత్రువుని నా నుంచి దూరం చెయ్యి అని చెప్పి ఇలాంటివి ఏమన్నా అడగతావని అనుకుంటే నువ్వు జ్ఞానాన్ని అడిగేవు సొలొమోన్. ఇప్పటికీ ఎప్పటికీ నీ అంతటి జ్ఞానవంతుడు, నీ అంతటి ఐశ్వర్యవంతుడు ఎక్కడ కూడా ఉండడు. అటువంటి జ్ఞానాన్ని నేను నీకు దయచేస్తున్నాను సొలొమోన్ అని అంటాడు. కానీ నేను చెప్పే మాటల్ని, నేను చెప్పే ఆజ్ఞల్ని, నా నోటి మీద నుంచి వచ్చే ప్రతి ఒక్క శాసనాల్ని కూడా నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు నీ తండ్రి డేవిడ్తో నేను ఏ విధంగా అయితే చివరి వరకు ఉన్నానో అదే విధంగా నేను నీతో కూడా ఉంటాను అని కలలో దేవుడు సొలొమోనుకి మాట ఇస్తాడు. అలాగే దానికి తగ్గట్టే సొలొమోన్ జ్ఞానవంతుడు అయ్యాడు. మనం ఇన్స్టా పేజ్ కూడా ఓపెన్ చేసాం కదా. ఇన్స్టా పేజ్ కూడా నేను మీకు పెట్టాను, ఇంకొకసారి పెడుతున్నాను చూడండి. నేను స్క్రీన్ మీద వస్తుంది మళ్ళీ ఇంకొకసారి. ఫాలో అవ్వండి. ఇన్స్టాలో చూసే వాళ్ళు ఇన్స్టాలో చూస్తారు, అండ్ అలాగే ఇప్పుడు యూట్యూబ్ లో చూసే వాళ్ళు యూట్యూబ్ లో కూడా చూస్తారు. మర్చిపోకుండా మన పేజెస్ ని మాత్రం ఫాలో అవ్వండి. మనం ఇంకొక వీడియోలో అయితే కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యు డియర్ వన్స్. ప్రైజ్ ది లార్డ్.